శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ యొక్క పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. అంటే ఈ రోజు ఉన్న తిథి వార నక్షత్ర కర్ణ యోగాల గురించి, అలాగే ఈ రోజు పంచాంగ శ్రవణం ఎప్పుడు ఆచరించాలి, ఇంకా ఉగాది పచ్చడి ఎప్పుడు స్వీకరించాలి, ఇంట్లో పూజ ఏ సమయానికి చేసుకోవాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనకి ఈ ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాఠ్యమి తిథి రోజే వస్తుంది. ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనకి ఈ నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ రోజు నుండే మనకి చైత్రమాసం వసంత ఋతువు కూడా ప్రారంభమవుతాయి. ఈ ఉగాది రోజుతో మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసి శ్రీ పరాభవ నామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుందండి. ఈ సంవత్సరం నూతన సంవత్సరం నామం వచ్చేసి శ్రీ పరాభవ నామ సంవత్సరం. కాబట్టి ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే 2026 మార్చి 19 గురువారం రోజు మనకి ఈ నూతన సంవత్సరం అయితే ప్రారంభమవుతుందండి. అయితే ఈ రోజు తిథివార నక్షత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం అమావాస్య తిథి ఉదయం 7:07 వరకు ఉందండి ఈ రోజు. ఆ తదుపరి మనకి పాడ్యమి తిథి అయితే వస్తుంది. కాబట్టి ఈ రోజు ఉదయం 7:07 వరకు అమావాస్య తిథి ఉంది. కాబట్టి ఉదయం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం అమావాస్య తిథి ఉదయం 7:07 వరకు ఉంది. తదుపరి మనకి పాడ్యమి తిథి వస్తుంది. కాబట్టి పాడ్యమి తిథి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2026 మార్చి 19 గురువారం ఉదయం 7:08 పాడ్యమి తిథి ప్రారంభమయ్యి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:55 వరకు ఉంటుందండి. అంటే తెల్లవారితే శుక్రవారం అనగా. కాబట్టి మనకి ఈ రోజు 2 తిథులే కలయిక ఉంది. తదుపరి మనకి చైత్ర శుద్ధ విద్యా తిథి అయితే వస్తుంది. ఈ రోజు నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉందండి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:11 వరకు ఉంది. తదుపరి మనకి రేవతి నక్షత్రం వస్తుంది. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:10 ఉందండి. సూర్యాస్తమయం సాయంత్రం 6:06 ఉంది. ఈ రోజు యోగం శుక్లం రాత్రి 2:15 వరకు ఉంది. తదుపరి బ్రహ్మం కరణం నాగవ ఉదయం 7:06 వరకు ఉంది. తదుపరి కింస్తుగ్న సాయంత్రం 6:27 వరకు ఉంది. తదుపరి భవ. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 12:22 నుండి 1:56 వరకు. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉందండి. తదుపరి శుభ సమయం సాయంత్రం 4:30 నుండి 5:50 వరకు ఉంది. వర్జం మధ్యాహ్నం 3:12 నుండి 4:45 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:01 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుండి 3:45 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఉలిక కాలం ఉదయం 9:24 నుండి 10:54 వరకు అయితే ఉందండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర శుభ అశుభ సమయాలు. అయితే ఈ రోజు తెలుగువారు అందరికీ కూడా చాలా విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజు తప్పకుండా ఇంట్లో పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు ఇష్టదేవత ఆరాధన చేస్తే చాలా మంచిది. అలాగే పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను గణపతిని పూజించండి. అలాగే మనకి ఈ నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి గురు సంబంధితమైనటువంటి దైవారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఉదయం వేళల్లో పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 7:31 నుండి 10 గంటల లోపు మీరు ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. పూజానంతరం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈరోజు షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించాలండి. ఉగాది పచ్చడి కూడా పూజానంతరం మీరు ఈ సమయంలో స్వీకరించవచ్చు. అంటే ఉదయం 10 గంటల లోపు మీరు ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చు. అలానే ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం కానీ పఠనం కానీ చేయాలి. పంచాంగ శ్రవణం సాయంత్రం సమయంలో చేయాలి. కాబట్టి సాయంత్రం 4:33 నుండి 6
6:04 మీరు పంచాంగ శ్రవణం కానీ పఠనం కానీ చేయవచ్చు. పంచాంగ శ్రవణం చేసేవారు దక్షిణ దిక్కుగా కూర్చుని పంచాంగ శ్రవణం కానీ పఠనం కానీ చేయకూడదండి. ఈ రోజు ఏ పని ప్రారంభించినా కూడా అందులో తప్పకుండా విజయం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ రోజు ఎవరైనా నూతన వ్యాపారాలు కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈ రోజు తప్పకుండా నూతన కార్యక్రమాలు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.